ట్రక్కు డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్ బంకుల్ జామ్ హైదరాబాద్లో గంటల తరబడి వాహనదారుల క్యూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పలు చోట్ల నో స్టాక్ బోర్డులు బంకుల మోత చర్చల తర్వాతే హిట్ అండ్ రన్ చట్టం అమలు చేస్తామన్న కేంద్రం దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు ఎప్పటిలాగే బంకులకు డీజిల్ పెట్రోల్ సరఫరా అంటే ఇక్కడ నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 10 రూపాయలు తగ్గించాలి అని పెట్రోల్ మీద తగ్గించాలి అనే ఒక కోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళు సమ్మెలు చేయడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే జీవో ఉందో జీవో కూడా రద్దు చేయాలి అంటూ కూడా ఇక్కడ డ్రైవర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో డీజిల్ పెట్రోల్ సంబంధించినటువంటి ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు నిన్న సమ్మె చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా హైదరాబాద్లో పూర్తిగా అన్ని బంకులు ఖాళీ అయిపోయినాయి. రోడ్ల మీద బైఠాయించి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బంద్ లేదు, మేము యథావిధిగా నడిపిస్తామని చెప్తున్నా కూడా ప్రజలు కూడా కొంచెం అవగాహన కల్పించుకోకుండా ఒక వార్తనే విని రెండో వార్త వినకుండా బంకుల వద్ద పూర్తిగా రోడ్ల మీద జామ్ చేసినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ సమీక్షలు చేసిన తర్వాతనే పాస్ చేస్తాము, ఇలాంటిది సడన్గా పాస్ చేయడానికి ఉండదు అని కూడా వాళ్ళు చెప్పింది. నిన్న అయితే పూర్తిగా బంకులు ఇప్పుడు ఈరోజు కూడా కొన్ని బంకులు బంద్ చేసే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ, కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరడం లేదు? కిషన్ రెడ్డి న్యాయ విచారణ పేరిట కేసీఆర్కు మేలు చేయాలనుకుంటున్నారు. మాజీ సీఎం ప్రస్తుత సీఎం మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది, కాంగ్రెస్ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడో మాజీ సీఎం ప్రస్తుత సీఎం లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు, ఎంతసేపు ఉన్న విచారణ చేస్తారు, విచారణ చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అంతేగాని ఒక లేఖ రాయండి అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఒక లేఖ రాయొచ్చు కదా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక లేఖ రాస్తే అయిపోయేదే కదా. సిబిఐ చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నారు. ఎందుకు మీరు లేఖ రాస్తలేరు అని చెప్పి కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. దీంట్లో న్యాయం ఉన్నది కదా, మరి అడగొచ్చు కదా, చెప్పొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అప్పు అడగడానికి వెళ్ళామని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ మీద లేఖ రాయమని బీజేపీ నేతలు అడుగుతా ఉన్నారు. మరి ఎందుకు రాయట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి ప్రస్తుత సీఎం మాజీ సీఎం లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా పార్లమెంట్ ఎన్నికల కోసం? ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మీరు ఇలాంటి విచారణ చేపడతాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం, అది చేస్తూ ఉన్నాం, కాళేశ్వరాన్ని మా మంత్రులు చూసి రానికపోయారు, ఆడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇవన్నీ చెప్పారు. మరి ఈయన కిషన్ రెడ్డి అడుగుతున్నాడు కదా, అడిగితే ఎందుకు చెప్తలేరు? కాంగ్రెస్ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శలకు కారణం ఏంటి? మీరు ఇస్తున్నటువంటి చనువే కదా. తెలంగాణ ప్రజలని మోసం చేద్దామని చూస్తే తెలంగాణ ప్రజలు కొట్టే దెబ్బ జీవితంలో కోలుకోలేని